ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లోని శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరిట యాజమాన్యం భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్వేర్లను ఐటీ బృందాలు పరిశీలిస్తున్నాయి. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు జరిగాయి. అప్పట్లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లోని ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మీ దగ్గర ఏం సమాచారం ఉంది? ఎస్టాటిక్ శ్రీ చైతన్య కాలేజీల్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు ఐటీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు 6 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏకకాలంలో అన్ని రాష్ట్రాలు ఏదైతే ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థ నడుస్తూ ఉండడంతో మాదాపూర్లోని 2 హెడ్ ఆఫీసుల్లో ఐటీ అధికారులు ఇక్కడ చేరుకొని అక్కడ మిగిలిన రాష్ట్రాల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. 5 కోట్ల రూపాయల నగదు ఇప్పటి వరకు మాదాపూర్ ఎక్కడికి 2 హెడ్ ఆఫీసులు ఉన్నాయి అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అడ్మిషన్ అలాగే ట్యూషన్ ఫీజుల పేరుతో భారీగా వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఉపయోగించారో సాఫ్ట్వేర్స్ వాటన్నిటి కూడా ఐటీ అధికారులు పరిశీలించినట్టు కూడా ఉన్నారు. 2020లో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ అధికారులు ఐటీ సోదా నిర్వహించారు. ఆ గతంలో కూడా 11 కోట్ల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీ చైతన్య ఏదైతే దానికి సంబంధించిన ట్రస్టులు కానీ వేరే కంపెనీస్ ఉన్నాయో వాటిలో కూడా ఐటీ అధికారులు సోదా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మాదాపూర్లోని 2 ఏదైతే హెడ్ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి అలాగే 4 బ్రాంచీల్లో కూడా మొత్తం 6 బ్రాంచీల్లో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. మిగిలిన 6 రాష్ట్రాల్లో కూడా అభివృద్ధిలో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఈ టెక్నాలజీ కు సంబంధించి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా పూర్తిగా ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఏదైతే డబ్బులు పిల్లల నుంచి నగదు రూపంలో తీసుకుంటూ కొంచెం మేర కూడా ఆన్లైన్ లో కట్టించుకుంటున్నట్టు గుర్తించారు. ఆ నగదు మొత్తంగా కూడా ట్యాక్స్ ఎగవేతన చేసినట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. కార్తిక్, రైట్ సుష్మిత.